ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రీ డయాబెటీస్ ను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ దశలో ఉన్న వారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సకాలంలో జాగ్రత్త పడకపోతే మధుమేహంతో పాటు గుండెకు కూడా చేటు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? మందులు లేకుండా తగ్గే అవకాశాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేయండి. ప్రీ డయాబెటీస్ ఉంటే శరీరంలో కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి. పొట్ట భాగంలో కొవ్వు పెరగటం, ఎనర్జీ తగ్గి చాలా నీరసంగా అనిపించడం, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించడం, నిద్రలేమి, జ్ఞాపక శక్తి తగ్గడం, ముందస్తుగానే బట్టతల రావడం వంటివి కనిపిస్తుంటాయి. అలాంటి సంకేతాలు ఉంటే టెస్టులు చేయించుకోవాలి. కొందరిలో ఎలాంటి సంకేతాలు కూడా కనిపించకుండా ఉండొచ్చు. అధిక బరువు, 45 సంవత్సరాల వయసు దాటిన వారు ఖచ్చితంగా ఈ ప్రీ డయాబెటీస్ కు సంబంధించిన HbA1c వంటి టెస్టులు చేయించుకోవాలంటున్నారు వైద్యులు. షుగర్ లెవెల్స్ పరగడుపున 100 నుంచి 125 మధ్య, భోజనం చేశాక 2 గంటల తర్వాత 140 నుంచి 200 మధ్య ఉండేవారికి ప్రీ డయాబెటీస్ ఉన్నట్టు అని అంటున్నారు. చాలా కామన్గా ఇప్పుడు రెగ్యులర్గా చూసినట్టయితే లక్షణాలు ఏమీ లేకున్నా కూడా టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు ప్రీ డయాబెటిక్ అనేది డయాగ్నోస్ చేస్తున్నారు. ఈ ప్రీ డయాబెటిక్ అనేది అంటే డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందని అర్థం. అంటే ఇది రివర్సిబుల్ అని కూడా అర్థం. ప్రీ డయాబెటిక్ అని ఎప్పుడు చెప్తామంటే ఈ HbA1c అనేది గత ప్రీవియస్ 3 నెలల్లో షుగర్ పర్సంటేజ్ అనేది మనకు టెస్ట్లో తెలుస్తుంది. కాబట్టి 5.8 నుంచి 6.5 బిలో ఉన్నట్టయితే ప్రీ డయాబెటిక్ అంటాము. ఈ ప్రీ డయాబెటిక్ అనేది ఖచ్చితంగా ఆల్మోస్ట్ మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 60 మిలియన్ పైన ఉన్నారు. ఇది ఒక ప్రస్తుతం డయాబెటిక్ అనేది కూడా మీకు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయింది. వంశపారంపరం ఉండాల్సిన అవసరమే లేదు. సో ఈ ప్రీ డయాబెటిక్ అనేది మనం ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. ప్రీ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ గా మారకముందే జాగ్రత్త పడాలి. ప్రీ డయాబెటీస్ ఉన్నవారిలోనూ రక్తనాళాలు గట్టిపడడం, పూడికలు ఏర్పడతాయి. కిడ్నీల వడపోత సామర్థ్యం కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రీ డయాబెటీస్ ను ముందుగా గుర్తిస్తే కొన్ని జాగ్రత్తల ద్వారా మందులు లేకుండా సహజంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, పోషకాలు ఉండే ఆహారాలు తినడం, బ్లడ్ ప్రెషర్ ను నియంత్రణలో ఉంచుకోవడం, వ్యాయామాలు చేయడం, సరిపడా నిద్ర లాంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో భాగంగా మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క ఆహారం అలవాట్లు కానీ, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కానీ, మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ కానీ, స్లీప్ ప్యాటర్న్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి ప్రాపర్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రీ డయాబెటిక్ రివర్స్ అవుతుంది. ఆ HbA1c ఏదైతుందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో సింపుల్గా మనం అనుకునే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, షుగర్ ఐటమ్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ, లేకపోతే రవ్వతో చేసినవి ఇవన్నీ తగ్గించుకోవడము. తర్వాత అలాగే ఈ జ్యూసెస్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా తగ్గించినట్టయితే ఖచ్చితంగా ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్ లాంటివి కానీ, బ్రౌన్ రైస్ లాంటివి కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తీసుకోవడము. అదేవిధంగా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం. స్వీట్స్ అవి తెలిసిందే, స్వీట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకోవద్దు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కానీ ఎక్కువైనా సరే చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా రివర్స్ అవుతుంది.